విభజన సమైక్యవాదులుగా మెజారిటీ ప్రజలుగా తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎవరు కూడా కోరుకున్నది కాదండి. ఆ రోజు మనమందరం చూసాం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఢిల్లీ పెద్దలను ఎంతగా వాళ్ళను బతిమలాడుకున్నారు, ఏ విధంగా పోరాటాలు చేశారు, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. అయినా పార్లమెంటు తలుపులు మూసి ఏకపక్షంగా, అంటే అంతకుముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ తీర్మానం చేసిన, అంటే ఈ విభజన జరగకూడదని తీర్మానం చేసిన పార్లమెంటులో మరి 18/2/2014లో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని 1/3/2014లో రాష్ట్రపతి ఆమోదముద్ర దానికి లభించడం, 2/6/2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోవడం మనందరము చూసాం అధ్యక్ష. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అంటే విభజన ఆంధ్రప్రదేశ్ అనే కన్నా పరాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడ రాజధాని పెట్టాలా, తర్వాత ఎట్లా బతకాలా, 11 బిలియన్ యూనిట్ల కరెంటు కొరత, 16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు, ప్రభుత్వాన్ని నడపడమే గగనంగా మారిన రోజులవి. అలాంటి సందర్భంలో 14 ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు అందరికీ అనుకూలమైన ప్రాంతం, అందరికీ ఇందాక మంత్రి గారు చెప్పారు, అందరికీ మెజార్టీ ప్రజలు ఆమోదించిన ప్రాంతం విజయవాడ గుంటూరు మధ్యన ఈ అమరావతి అంటే రాజధాని రావాలి అని మెజార్టీ ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించడం ఆ రోజు మనం చూసాం. ఎప్పుడో 53లో అంతా చర్చలు జరిగిన తర్వాత తీర్మానం ప్రవేశపెట్టారు, చట్టం చేశారు, అట్లాగే చేయాలని అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన నానా యాగి అంతా కూడా చూసాం. కానీ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంగా అమరావతి కృష్ణా నదీ తీరాన విస్తరించిన పవిత్రమైన నేల అధ్యక్ష. ఒకవైపు అగ్నిశైల నారసింహుడు, మరోవైపు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ తల్లి, కిందన కృష్ణమ్మ తల్లి, అట్లాగే మధ్యన అమరలింగేశ్వరుడు, అంటే శైవము వైష్ణము, అట్లాగే శతాబ్దాల కిందటే బౌద్ధం పరిడివల్లిన ప్రాంతం, 3 మతాల మిళితమైన ఈ అత్యంత పవిత్రమైన పుణ్యభూమి అమరావతికి 1000 సంవత్సరాల చారిత్రాత్మక చరిత్ర ఉంది. ఎందుకంటే గౌతమీపుత్ర శాతకర్ణి గారు ఇక్కడే రాజధానిగా మరి పరిపాలన చేశారనే చరిత్ర కలిగిన అత్యంత పవిత్రమైన నేల ఇది. మరి అట్లాంటి అమరావతి పైన ఎన్ని కుట్రలు జరిగాయి, ఎంత దుష్ప్రచారం సాగించారో మనం కళ్ళారా చూసాం. ఈ ప్రాంతం ప్రపంచ బౌద్ధ వారసత్వంలో ఒక వెలిగిన కాంతిపుంజం కూడా అధ్యక్ష. మరి ఇట్లాంటి అద్భుతమైన ప్రాంతం మళ్ళా ఈరోజు కొత్త ఊపిరి పోసుకుంటా ఉంది, కొత్త ఆశలు చిగురించినాయి ప్రజలందరిలో కూడా. అందుకనే అసత్యం నుంచి సత్యం దిశగా, చీకటి నుంచి వెలుగుల వైపుగా, ఆంధ్రుల ఆత్మగౌరవానికి తెలుగువాడి పౌరుషానికి నిలువెత్తు ప్రతీకగా రాజధాని అమరావతి ప్రస్థానం తిరిగి ప్రారంభమవుతున్న శుభ సమయం అధ్యక్ష. ఇది ఆంధ్ర ప్రజల ప్రగతి తిరోగతిగా మారుతున్న సమయాన అమరావతి కలగా భ్రమగా మిగిల్చాలన్న వైసీపీ దుష్టశక్తుల రాక్షస క్రీడలో అలుముకున్న అమావాస్య చీకటిలో ఇన్నాళ్లకు 1000 వెలుగుల పున్నమి చంద్రుడిలా ఒక కొత్త చంద్రోదయం సంభవించిన శుభ సమయం ఇది అధ్యక్ష. తెలుగు వారికి ఒక రాజధాని కోసం రైతన్నలు చేసిన భూత్యాగం వృధా కాలేదు, కాబోదు అని కాలం నిరూపిస్తున్న సమయం ఇది అధ్యక్ష. నవ్యాంధ్ర నిర్మాణ వికాసానికి ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆత్మ సంకల్పం, ప్రజాబలం తోడు కాగా యోగ బలంగా యాగఫలంగా భువి స్వర్గసీమగా అమరావతి అవతరించబోతున్న అద్భుత సమయం ఇది అధ్యక్ష. ఇట్లాంటి ఒక చారిత్రకమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది మనందరి పూర్వజన్మ సుకృతంగా కూడా
నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇంత గొప్ప అమరావతి నగర నిర్మాణం మన టైంలో కురుడు పోసుకుంది. ఈరోజు ఆకాశ అర్మాలతో అలరారుతా ఉంది. మనం చూసాం ఈ మధ్య అమరావతికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యక్షంగా కల్లారా చూసాం అధ్యక్ష. అంత గొప్ప అమరావతి నిర్మాణం మన సమయంలో మన నాయకుడి చేతుల మీదుగా జరగడం అనేది ఒక గొప్ప వరంగా మనం భావిస్తూ ఉన్నాం. మరి ఈ అమరావతికి వచ్చినన్ని కష్టాలు కానీ, అమరావతి రైతులు ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు పడినన్ని కష్టాలు బహుశా ఎవరికి వచ్చి ఉండవు. అన్ని రకాల కష్టాలకు ఓర్చి వాళ్ళ త్యాగాలు చేసినా సరే అవమానాలు ఎదుర్కొని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిర్మితమవుతున్న అమరావతిని చూసి అందరూ కూడా ఆనందపడుతున్న సందర్భం అధ్యక్ష. అందుకనే ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆత్మ విశ్వాసంతో ముందుకు నడుస్తున్న గొప్ప నాయకుడు మనకు లభించడం మన అదృష్టం అధ్యక్ష. అట్లాగే ఈ తీర్మానానికి ముందు మనం చూసాం చాలా సందర్భాల్లో రకరకాల పరిపాలన చేసిన నాయకులను చూసాం. ఇలాంటి నగర నిర్మాణం ఎవరికి సాధ్యపడలే. ఎప్పుడో మనం యుగాలను 4 యుగాలుగా పరిగణిస్తే కృతయుగం అనేది సత్యయుగం అంటారు. దేవలోకంలో అమరావతిని నిర్మాణం జరిగింది అప్పట్లో అంటారు. త్రేతాయుగంలో మరి శ్రీరాముడు పరిపాలించిన అయోధ్య నగర నిర్మాణం ఆయన చేతుల మీదుగా జరగలేదు. అది ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు సూర్యవంశ రాజులు ఆ అయోధ్యను నిర్మించారు, అద్భుతమైన నగరం అంటారు. తర్వాత శ్రీకృష్ణుడు జరాసంధుడి నుంచి యాదవుల్ని కాపాడుకోవడానికి సముద్రుడిని అర్పించి 12 యోజనాల స్థలాన్ని తీసుకొని అయోధ్య నగరాన్ని నిర్మించారని చెప్తారు. ద్వారకా నిర్మించారని చెప్తారు. మరి ఆయన చేతుల మీదుగా అంటే శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించుకున్నాడు. తర్వాత కలియుగంలో మరి అస్తానా ఇప్పుడు ఆధునిక నగరంగా ఆధునిక రాజధానిగా మనం 97లో కజకిస్తాన్ రాజధానిగా మరి దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. అది ఒక ఆధునిక రాజధానిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతకంటే మిన్నగా భారతదేశంలో అమరావతి రూపం దాల్చబోతా ఉంది. ఈ అమరావతి అనేది ఉపాధి కేంద్రంగా, సంపదకు నిలయంగా, అట్లాగే ఈ రాష్ట్రాన్ని తనను తాను బతికించుకుంటూ రాష్ట్రానికి ఒక గొప్ప చోదక శక్తిగా మారుతుంది. సంవత్సరానికి 10 నుంచి 12 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జించి పెట్టే అద్భుతమైన మరి ఆదాయ వనరుగా కూడా అమరావతి బాసిల్లుతుంది భవిష్యత్తులో అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్లాంటి చారిత్రాత్మకమైన తీర్మానాన్ని బలపరిచే అవకాశం కల్పించినందుకు మరి మీకు సవినయంగా మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌతు శిరీష గారు అమ్మ క్లుప్తంగా